పాకిస్తాన్లో నాయకత్వ మార్పు దిశగా అక్కడి ఆర్మీ కుట్ర చేస్తున్నట్లు తాజా సమాచారం. పాకిస్తాన్ అధ్యక్ష పీఠంపై ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కన్నేసినట్లు కొంతకాలంగా జోరుగా చర్చ నడుస్తోంది. అంతేకాదు ఇటీవల ఆసిఫ్ మునీర్ తరచుగా విదేశీ పర్యటనలు చేస్తున్నారు. అదెలా అంటే మునీర్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టాప్ ప్రియారిటీ ఇవ్వటం అనేక అనుమానాలకు తావిస్తోంది. పాకిస్తాన్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత అక్కడి ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యారు. తాజాగా మరోసారి మునీర్ వార్తల్లోకొచ్చాడు. పాకిస్తాన్లో నాయకత్వ మార్పుకు ఆసిఫ్ మునీర్ కుట్ర చేస్తారనే వార్తలు గుప్పమంటున్నాయి. ప్రధానంగా పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారిని కుర్చీలను తోసేయాలని ఆసిఫ్ మునీర్ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నట్టుగా ఇస్లామాబాద్ రాజకీయ వర్గాల్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ సైనిక్ కుట్ర వార్తలు రావటం ఇది తొలిసారి కాదు. జూలైలోనూ దీనికి సంబంధించిన వార్తలు పాకిస్తాన్లో వచ్చాయి. ఈ మేరకు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అనేకసార్లు భేటీ అయినట్టుగా తెలిసింది. ఈ భేటీల తర్వాతే పాకిస్తాన్లో రాజకీయ మార్పుపై ఊహాగానాలు రావటం మొదలైంది. వరుస భేటీలతో పాకిస్తాన్ రాజకీయాల్లో ఏదో జరగబోతుందనే ప్రచారం జోరందుకుంది. కాగా ఇటీవల కాలంలో ఆసిఫ్ మునీర్ తరచూ విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఉంది. పాక్ ప్రధాని షరీఫ్ లేకుండానే మునీర్ ఒక్కరే ఇటీవల శ్రీలంక, ఇండోనేషియా దేశాల పర్యటన కూడా పెట్టుకున్నారు. ఎక్కడికి వెళ్లినా ఆయా దేశాల్లో పాకిస్తాన్ జాతీయులనుద్దేశించి మాట్లాడుతున్నారు. సమయం, సందర్భం లేకున్నా భారత్పై విషం చిమ్ముతున్నారు. అంతేకాదు వివాదాస్పద కశ్మీర్ అంశం లేవనెత్తుతున్నారు. భారత్కు వ్యతిరేకంగా ఆయా దేశాల్లో పాకిస్తాన్ జాతీయులను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అధ్యక్షుడిగా మునీర్ కావటం ఖాయమంటూ వదంతులు రావటం మొదలైంది. కాగా కొన్ని రోజుల క్రితం భారత్పై మునీర్ మరోసారి విషం చిమ్మారు. అది కూడా అమెరికా భూభాగం నుంచే. అవసరమైతే భారత్పై అణుయుద్ధం చేయడానికి కూడా పాకిస్తాన్ వెనుకాడబోదని అవాకులు చవాకులు పేలాడు. అయితే మునీర్ ప్రలాపనలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది భారత్. దాయాది దేశమైన పాకిస్తాన్ అణుబెదిరింపులకు భయపడలేదని భారత్ తెగేసి చెప్పింది. ఇప్పటివరకు పాకిస్తాన్తో జరిగిన అన్ని యుద్ధాల్లో విజేతగా నిలిచింది భారత్తేనని మన అధికారులు గుర్తు కూడా చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్తో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు అనుబంధం పెరిగింది. ట్రంప్ సర్కార్ ఆహ్వానం మేరకు ఇటీవల అమెరికాలో మునీర్ పర్యటించారు. గత 2 నెలల కాలంలో ఇది రెండోసారి అమెరికా పర్యటన. అంతేకాదు వైట్ హౌస్లో ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్తో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ డిన్నర్ కూడా చేశాడు. ఎక్కడైనా దేశాధినేతలు కలిసి డిన్నర్ చేయటం సర్వసాధారణం. ఒక దేశాధినేతతో మరో దేశ ఆర్మీ చీఫ్ డిన్నర్ చేయటం చాలా అరుదు. దీంతో మునీర్కు ట్రంప్ ఎందుకంత ప్రాధాన్యమిస్తున్నారు అనే ప్రశ్న కూడా తెరపైకొచ్చింది. ఇదిలా ఉంటే ఆర్మీ చీఫ్గా ఉన్న మునీర్కు కొన్ని నెలల క్రితం పాకిస్తాన్ ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. మునీర్ను ఫీల్డ్ మార్షల్లా షెహబాజ్ షరీఫ్ సర్కార్ ప్రమోట్ చేసింది. ఇదొక అనూహ్య ఘటన. అయితే మునీర్కు ప్రమోషన్ ఇవ్వడం వెనుక ట్రంప్ ఒత్తిడి ఉందనే ఆరోపణలొచ్చాయి. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే అమెరికా అండ చూసుకునే సైనిక్ కుట్రకు మునీర్ పాల్పడుతున్నాడా అనే అనుమానాలొస్తున్నాయి. వాస్తవానికి పాకిస్తాన్ ప్రజాస్వామ్య దేశమైనా అక్కడ సైన్యానిదే హవా. అంతేకాదు పాకిస్తాన్కు సైనిక కుట్రలు కొత్త కాదు. దాదాపు 34 ఏళ్ల పాటు పాకిస్తాన్లో సైనిక పాలన కొనసాగింది. అంతేకాదు 1958లో అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఆర్మీ చీఫ్ అయూబ్ ఖాన్ తిరుగుబాటు చేశాడు. 1969 వరకు పాక్ అధ్యక్షుడిగా అయూబ్ ఖాన్ కొనసాగాడు. ఆ తర్వాత 1971లో జనరల్ యహ్యా ఖాన్ సైనిక తిరుగుబాటు చేశాడు. ఆ తర్వాత 77లో జియా ఉల్ హక్ వంతు. ఈయన కూడా సైనిక తిరుగుబాటు చేశాడు. కాగా 1999లో జనరల్ పర్వేజ్ ముషారఫ్ మిలిటరీ కుట్రకు తెరతీశాడు. ఇదిలా ఉంటే తనపై వచ్చిన ఆరోపణలను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ తోసిపుచ్చారు.
ఏది ఏమైనా పాకిస్తాన్లో ఏదో ఒక అనూహ్య సంఘటన జరగబోతుందనేది వాస్తవం.